Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. భగవద్గీతలోని 108 శ్లోకాలను 108 ప్రాంతాల్లో చెప్పి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరును లిఖించుకున్న చిట్టి తల్లి బొలిశెట్టి చేతన ప్రస్తుతం నాతో పాటు ఉంది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. చేతన భగవద్గీతలోని కొన్ని శ్లోకాలని తాత్పర్యంతో సహా సారాంశంతో మాకు చెప్పగలవా? యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. గీతను చదువుదాం, రాతను మార్చుకుందాం, జగత్తును ఉద్ధరిద్దాం. అసలు శివానంద లహరి అంటే ఏంటి? శివానంద లహరి అంటే శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఆ పరమేశ్వరునిపై రచించిన స్తోత్రం శివానంద లహరి. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః. అయితే శ్రీరామనవమి వస్తోంది కదా, శ్రీరామచంద్రుడు గురించి ఏమైనా మాట్లాడుకుందామా? పురాతన హిందూ కాలమానం ప్రకారం చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరాముని వివాహం జరిగిందని, అలాగే సాధారణంగా మనం ఎక్కువగా అయ్యో రామా అంటాం కదా, అలా కూడా ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. పలకరించాలంటే జైరామ్జీకి, వీడ్కోలు పలకాలంటే రామ్ రామ్, ఆశ్చర్యానికి అయ్యో రామ, ఆక్రోశానికి రామ రామ, ఆనందం పెళ్ళుబికితే జై శ్రీరామ్. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత. భగవద్గీతలోని 108 శ్లోకాలను 108 ప్రాంతాల్లో చెప్పి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరును లిఖించుకున్న, అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ సాధించిన చిట్టి తల్లి బొలిశెట్టి చేతన ప్రస్తుతం నాతో పాటు ఉంది. తనతో మాట్లాడి భగవద్గీత విశిష్టతతో పాటు అలాగే శ్రీరామనవమి గురించి కూడా అనేక విషయాలు తెలుసుకుందాం. హలో చేతన, నమస్తే. నమస్కారం అండి. మిత్రుడి అపరాధములను మిత్రుడి వలన, ప్రేయసి అపరాధములను ప్రియుని వలన, పుత్రుడి అపరాధములను తండ్రి వలన, నా అపరాధములన్నింటినీ క్షమింపుము. ఓ కృష్ణ, నా అపరాధములన్నింటినీ క్షమింపుము. భగవద్గీత అంటే ఏంటి? ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. భగవద్గీత భరతమాత శిరస్సుపై కిరీటం ఈ భగవద్గీత, అక్షరానికో అద్భుతం ఈ భగవద్గీత, జీవకోటికి జ్ఞాన మార్గం ఈ భగవద్గీత, సనాతన సౌందర్యం ఈ భగవద్గీత, మానవ జాతి జీవన విధానం ఈ భగవద్గీత, సర్వోపనిషత్తుల సారం ఈ భగవద్గీత, సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపం ఈ భగవద్గీత. భగవద్గీత మత గ్రంథం కాదు, విశ్వ మానవాళికి జ్ఞానమిచ్చే విలువైన ధర్మ భాండాగారమే ఈ భగవద్గీత. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికా పీత, సకృదపీయేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చా, క్రియతే తస్య యమేన న చర్చా.
Let a man read but a little from Gita. Drink just a drop of water from the Gangas. Worship Murari just once. He then will have no altercation with Yama. కొంచెమైనా భగవద్గీతను చదివిన వారికి, కొంచెమైనా గంగాజలం త్రాగిన వారికి, ఒక్కసారైనా శ్రీకృష్ణ భగవానుని స్మరించిన వారికి యముడు వల్ల కలిగే భయం శాశ్వతంగా నశిస్తుంది. మహాదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ మానవులందరినీ అర్జునులుగా తలచి సర్వ మానవాళి ఉన్నతి కోసం అందించిన మహాప్రసాదం ఈ భగవద్గీత. గీతను చదువుదాం, రాతను మార్చుకుందాం, జగత్తును ఉద్ధరిద్దాం. బాల సరస్వతీ దేవి నా ఎదురుగా కూర్చుని భగవద్గీత గొప్పతనాన్ని చెబుతున్నట్టుగా ఉంది చేతన నువ్వు మాట్లాడుతుంటే. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలుంటాయి, ఎన్ని శ్లోకాలుంటాయి? భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయండి. అలాగే 700 శ్లోకములు ఉంటాయండి. చేతన, భగవద్గీతలోని కొన్ని శ్లోకాలని తాత్పర్యంతో సహా సారాంశంతో మాకు చెప్పగలవా? చెప్తానండి. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. అందుచేవో అర్జున, నన్ను గూర్చిన పరిపూర్ణమైన విశ్వాసముతో నన్నాశ్రయించి వినయముతో యుద్ధము చేయుము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మమును చక్కగా నిర్వహించుట కంటెను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మానుచరణము హానికరమైనను స్వధర్మానుచరణమునందు నాశనము పొందుటైనను ఉత్తమమైనదే. ధూమేనావ్రియతే వన్హిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తదా తేనేదమావృతం. అగ్ని పొగ చేతను, అద్దము ధూళి చేతను, గర్భము మావి చేతను కప్పబడి ఉండునట్లు జీవుడు కూడా కామము యొక్క వివిధ దశలచే కప్పబడి ఉండును. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధములా నా మార్గమునే నడుచుచుందురు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. చేతన, నువ్వేం చదువుతున్నావు? 4th క్లాస్ చదువుతున్నానండి. మీ దేవురు? భీమవరం అండి. పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? మా అమ్మగారు హౌస్ వైఫ్ అండి. మా నాన్నగారు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారండి. నీకు బుజ్జి తమ్ముడు కూడా ఉన్నాడు కదా, తను కూడా భగవద్గీత పారాయణం చేస్తాడు, తనకు కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. శ్లోకాలు చెప్తాడండి. తను కూడా శ్లోకాలు చెప్తాడా? ఏం చదువుతున్నాడు తమ్ముడు? 2nd క్లాస్ అండి. నువ్వు ఇప్పుడు 4th క్లాస్కి వచ్చావు. అసలు భగవద్గీత నేర్చుకోవడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశానండి. 2 years. 2nd క్లాస్లో ఉన్నప్పుడే నువ్వు శ్లోకాలు చదవడం నేర్చుకున్నావు. నీ గురువు గారు ఎవరు? అమ్మ నాన్నగారు. అమ్మ నాన్నగారేనా? ఓహో, మీ ఇంట్లో రెగ్యులర్గా భగవద్గీత పారాయణం నడుస్తూ ఉంటుందా? ఆహా, అమ్మ నాన్నగారి దగ్గరే నేర్చుకున్నావా? అవునండి. రోజు ఎన్ని గంటలు నువ్వు ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు భగవద్గీత? మార్నింగ్ 1 hour 1.5 hour ప్రాక్టీస్ చేస్తానండి. ఈవినింగ్ వచ్చాక హోంవర్క్ చేసేసుకొని మళ్ళీ ఒక 1 hour ప్రాక్టీస్ చేసుకుంటాను. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటన్నిటిని చెప్పాలంటే కనీసం 4 hours పడుతుంది కదా. వాటన్నిటిని ఎలా నేర్చుకున్నావు? ఎందుకంటే చాలా కఠినంగా ఉంటాయి ఆ శ్లోకాలు. ప్రాక్టీస్ చేస్తూ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేర్చుకున్నానండి. 2 years మొత్తం వచ్చేసిందా? వచ్చేసింది. మీనింగ్స్తో చెప్తానండి. 700 శ్లోకాస్. మరి 108 శ్లోకాలని 108 ప్రాంతాల్లో చెప్పినందుకు నీకు రికార్డ్ వచ్చింది. ఇలాంటి రికార్డ్స్ నీకు చాలా ఉన్నాయి కదా. ఏమేం రికార్డ్స్ వచ్చాయి నీకు? గత 2 సంవత్సరముల నుంచి నేను భగవద్గీత శ్లోకాలు తెలుగు అర్థాలతో పాటు 108 ప్రదేశాలలో 108 సార్లు అనగా సింహాచలం, అన్నవరం, అన్నవరప్పాడు, అంతర్వేది, వాడపల్లి, చిన్న తిరుపతి,
వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో 108 ప్రదేశాలలో 108 సార్లు భగవద్గీత పారాయణాలు పూర్తి చేసినందుకు గాను నాకు ప్రముఖ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వరల్డ్ రికార్డ్ వచ్చిందండి. అలాగే లాస్ట్ ఇయర్ నాకు భగవద్గీత 2nd చాప్టర్ ద్వితీయ అధ్యాయంలో 72 శ్లోకాలు ఉంటాయండి. ఆ 72 శ్లోకాలు తెలుగు అర్థాలతో పాటు 26 నిమిషాల 30 సెకండ్ల 46 మిల్లీ సెకండ్లలో చెప్పినందుకు గాను నాకు ప్రముఖ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డ్ వచ్చిందండి. అలాగే లాస్ట్ ఇయర్ మే నెలలో మైసూరు దత్తపీఠాధిపతి నాకు భగవద్గీత 700 శ్లోకాల పరీక్షలో ఉత్తీర్ణత పొంది మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ కూడా అందుకున్నానండి. అలాగే గత డిసెంబర్ నెలలో భగవద్గీత కాకుండా శివానంద లహరి పారాయణాలు కూడా శ్రీశైలం దేవస్థానంలో చెప్పి శివానంద లహరి పారాయణాలు కూడా చెప్పడం మొదలుపెట్టానండి. భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఎలా కలిగింది నీకు? చిన్నప్పుడు మా అమ్మ నాన్నగారు చిన్న శ్లోకాలు పూజ చేసుకున్నప్పుడు చెప్పేవారండి. ఆ శ్లోకాలు విని అమ్మ నాన్నగారు నేర్పించకుండా రిపీటెడ్గా నేను చెప్పేసేదానండి. అది చూసి మా అమ్మ నాన్నగారు కొంచెం పెద్ద శ్లోకాలు నేర్పించారు. అవి కూడా ఈజీగా చెప్పేయడం వల్ల భగవద్గీత శ్లోకాలే కాకుండా మీనింగ్స్తో పాటు చెప్పిస్తే బాగుంటుందని శ్లోకాలతో పాటు భగవద్గీత శ్లోకాలు తెలుగు అర్థాలతో నేర్పించారండి. అవి ఈజీగా నేర్చుకొని నేను ప్రోగ్రామ్స్ చేస్తున్నానండి. ఇప్పటికి నేను 140 భగవద్గీత పారాయణాలు భగవద్గీత శివానంద లహరి పారాయణాలు పూర్తి చేశాను. అసలు భగవద్గీత పారాయణాలు శివానంద లహరి ఇలా నీ ట్రాక్ రికార్డ్ చూస్తుంటే నిజంగా నాకైతే ఎంత గొప్పగా అనిపిస్తుందో. ఎలా నేర్చుకుంటున్నావు రోజు? అంటే నాన్నగారిని వీళ్ళందరినీ చూసే, ఇంకా అంటే ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్ళడం కాదు, ఇంట్లోనే ఇదంతా. అయితే చేతన భగవద్గీతలోని ఇంకొన్ని శ్లోకాలు చెప్తావా? చెప్తానండి. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్థేహం షాధి మాం త్వాం ప్రపన్నం. ధర్మ నిర్ణయం చేసే శక్తిని నా మనస్సు కోల్పోయింది. శోకంతో కుమిలిపోతున్నాను. అందుకే నిన్ను శరణు వేడుతున్నాను. ఏది చేయటం వల్ల నాకు శ్రేయస్సు కలుగుతుందో అది నాకు తెలుపుము. నాకు మరో మార్గం లేదు. నన్ను శిష్యునిగా స్వీకరించు. నేను యుద్ధం చెయ్యలేను అని గోవిందునితో పలికి ఉభయ సేనల మధ్య దిగులుతో దుఃఖితుడై ఉన్న అర్జునుని చూచి శ్రీకృష్ణ భగవానుల వారు శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ప్రజ్ఞను కూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదగని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు. జీవించున్న వారిని గూర్చి గాని మరణించిన వారిని గూర్చి గాని పండితులైన వారు శోకింపరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. దేహధారి నిరంతరముగా ఈ దేహమునందు బాల్యము నుండి యవ్వనమును, యవ్వనము నుండి వృద్ధాప్యమును క్రమముగా పొందుచుండునట్లు జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహమును పొందును. అట్టి మార్పుచే ధీరుడెప్పుడును మోహమునొందడు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హసి. శరీరమందంతటను వ్యాపించియున్న ఆత్మ నాశనము లేనిదని నీవు తెలుసుకొనుము. అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపజేయుటకు ఎవ్వడునూ సమర్థుడు కాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించునట్లు ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించుచుండును. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః.
ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ముక్కలుగా ఖండింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే ఎండింపబడదు. చేతన, నువ్వు శివానంద లహరి పారాయణం కూడా చేస్తావు కదా, దానికి సంబంధించి కూడా చాలా బహుమతులు పురస్కారాలు అందుకున్నావు. అసలు శివానంద లహరి అంటే ఏంటి? కొన్ని శ్లోకాలు చెప్తావా? శివానంద లహరి అంటే శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఆ పరమేశ్వరునిపై రచించిన స్తోత్రం శివానంద లహరి. ఓం అథ శ్రీ శంకర భగవత్పాదకృత శివానంద లహరి స్తోత్రం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. గలంతి శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో దలంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం. దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృద భువి శివానంద లహరి. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోధారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృత ఫలం. హరిబ్రహ్మాదీనామపి నికటభాజామ సులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ ఘటో వా మృత్పిండోప్యనురపి చ ధూమోగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కింఘోర శమనం. వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా కదాంభోజం శంభోర్భజ పరమ సౌఖ్యం వ్రజసుధీః. మనస్తే పాదాబ్జే నివసతు వచ స్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథా కర్ణన విధౌ. తవ ధ్యానే బుద్ధిర్నయన యుగలం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమ శివ జానే పరమతః. గ్రేట్ చిట్టి తల్లి, ఇంత టఫ్ గా ఉన్న ఈ శ్లోకాలు ఎలా కంఠస్థ వస్తున్నాయి? అసలు ఎంత సాధన చేస్తూ ఉండొచ్చు నువ్వు? రోజు 1 గంట చేస్తావా? ఇందాక చెప్పావు కదా. అమ్మో, నువ్వు ఇంత బాగా భగవద్గీత, శివానంద లహరి ఇవన్నీ చెప్తుంటే మీ టీచర్స్ కానీ మీ ఫ్రెండ్స్ ఏమంటారు? నన్ను చూసి ఎంప్రెస్ అయ్యి నాకు కూడా నేర్పించమని అడుగుతారండి. అయితే శ్రీరామనవమి వస్తోంది కదా, శ్రీరామచంద్రుడి గురించి ఏమైనా మాట్లాడుకుందామా? నువ్వు శ్రీరామచంద్రుడి వంశవృక్షం అలాగే సీతమ్మ వంశవృక్షం చెప్తావు కదా, చెప్తానండి. చెప్పండి. ఏతాం రామ బలోపేతాం రక్షాం యస్సు కృతి పఠేత్ సచిరాయుః సుఖీ పుత్రి విజయీ వినయీ భవేత్. ఏ పుణ్యాత్ములు రామబల సంపన్నమైన శ్రీరామరక్షా స్తోత్రాన్ని పఠిస్తారో వారు దీర్ఘాయువుతో సుఖవంతులు, పుత్రవంతులు, విజయశీలురు, వినయ సంపన్నులు అవుతారు. రామనామ వైభవాన్ని ఆ పరమేశ్వరుల వారు చెప్పారని మన పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. పురాతన హిందూ కాలమానం ప్రకారం చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరాముని వివాహం జరిగిందని, అలాగే శ్రీరామనవమి అంటే శ్రీరాముల వారు జన్మించిన రోజు అని మన పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. ఇక దశావతారాల్లో శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారంగా రావణ సంహారణార్థమై శ్రీరాముల వారు వసంత ఋతువులో చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో కౌసల్యామాతకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమి పండుగలా జరుపుకుంటాము. శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామ కళ్యాణం చేయించిన, చూసిన, అక్షతలు శిరస్సు పైన ధరించిన సకల దేవతల అనుగ్రహం పొంది సమాజం వర్ధిల్లుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సంతానం కలుగుతుంది. శ్రీ సీతారామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు, సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగి వస్తారంట. అంతటి మహోన్నతమైన కళ్యాణానికి ముందు దశరథ మహారాజు గారు, జనక మహారాజు గారు వశిష్ఠ మహర్షుల వారి సమక్షంలో వారి వంశావళిని ఏ విధముగా వివరించుకున్నారో ఒకసారి మనం చెప్పుకుందాం.
శ్రీరాముల వారి వంశవృక్ష చరిత్ర. బ్రహ్మకుమారుడు మరీచి, మరీచి కుమారుడు కాశ్యపుడు, కశ్యపుని కుమారుడు సూర్యుడు, సూర్యుని కుమారుడు మనువు, మనువు కుమారుడు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకు కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు బాణుడు, బాణుని కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుని కుమారుడు పృథువు, పృథువు కుమారుడు త్రిశంకువు, త్రిశంకు కుమారుడు యువనాశ్వుడు, యువనాశ్వుని కుమారుడు దుంధుమారుడు, దుంధుమారుని కుమారుడు యువనాశ్వుడు, యువనాశ్వుని కుమారుడు మాంధాత, మాంధాత కుమారుడు సుసంధి, సుసంధి కుమారుడు ధ్రువసంధి మరియు ప్రసేనజిత్తు, ధ్రువసంధి కుమారుడు భరతుడు, భరతుని కుమారుడు అసితుడు, అసితుని కుమారుడు సగరుడు, సగరుని కుమారుడు అసమంజసుడు, అసమంజసుని కుమారుడు అంశుమంతుడు, అంశుమంతుని కుమారుడు దిలీపుడు, దిలీపుని కుమారుడు భగీరథుడు, భగీరథుని కుమారుడు కాకుత్సుడు, కాకుత్సుని కుమారుడు రఘుమహారాజు, రఘుమహారాజు కుమారుడు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుని కుమారుడు శంఖనుడు, శంఖనుని కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుని కుమారుడు శీఘ్రగుడు, శీఘ్రగుని కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రశుశుక్రుడు, ప్రశుశుక్రుని కుమారుడు అంబరీషుడు, అంబరీషుని కుమారుడు నహుషుడు, నహుషుని కుమారుడు యయాతి, యయాతి కుమారుడు నాభాగుడు, నాభాగుని కుమారుడు అజుడు, అజుని కుమారుడు దశరథుడు, దశరథ మహారాజు గారి కుమారుడు శ్రీరామచంద్రుడు. అది విన్న తరువాత సీతాదేవి తండ్రి గారైన జనక మహారాజు గారు వశిష్ఠ మహర్షుల వారి సమక్షంలో తన వంశావళిని ఏ విధముగా వివరించుకున్నారో ఒకసారి చెప్పుకుందాం. సీతాదేవి వంశవృక్ష చరిత్ర. నిమి కుమారుడు మిథి, మిథి కుమారుడు జనకుడు, జనకుని కుమారుడు ఉదావసువు, ఉదావసు కుమారుడు నందివర్ధనుడు, నందివర్ధనుని కుమారుడు సుకేతువు, సుకేతు కుమారుడు దేవరాతుడు, దేవరాతుని కుమారుడు బృహద్రథుడు, బృహద్రథుని కుమారుడు సుధృతి, సుధృతి కుమారుడు మహావీరుడు, మహావీరుని కుమారుడు దృష్టకేతువు, దృష్టకేతువు కుమారుడు హర్యశ్వుడు, హర్యశ్వుని కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రతీంథకుడు, ప్రతీంథకుని కుమారుడు కీర్తిరథుడు, కీర్తిరథుని కుమారుడు దేవమీఠుడు, దేవమీఠుని కుమారుడు విభుతుడు, విభుతుని కుమారుడు మహీధ్రకుడు, మహీధ్రకుని కుమారుడు కీర్తిరాతుడు, కీర్తిరాతుని కుమారుడు మహారోముడు, మహారోముని కుమారుడు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు, హ్రస్వరోముని కుమారుడు జనక మహారాజు గారు, జనక మహారాజు గారి సోదరుడు కుశధ్వజుడు, జనక మహారాజు గారి కుమార్తె సీతాదేవి. ఈ విధముగా ఇరుపక్షముల వారు వారి వారి వంశాలను ఈ విధముగా వివరించుకున్నారు. చేతన మనం మన దైనందిన జీవితంలో కూడా ఎన్నో విధాలుగా శ్రీరాముణ్ణి గుర్తు చేసుకుంటూ ఉంటాం. సాధారణంగా మనం ఎక్కువగా అయ్యో రామా అంటాం కదా, అలా కూడా ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి, అవి చెబుతావా? చెప్తానండి. పలకరించాలంటే జైరామ్జీకి, వీడ్కోలు పలకాలంటే రామ్ రామ్, ఆశ్చర్యానికి అయ్యో రామ, ఆక్రోశానికి రామ రామ, ఆనందం పెళ్ళుబికితే జై శ్రీరామ్, ఆకలేస్తే అన్నమో రామచంద్ర. వ్రాయడం ప్రారంభించే ముందు శ్రీరామ నీవే కలవు, ఏ రక్ష లేకపోతే శ్రీరామ రక్ష. అందమైన వాళ్ళు రామ చక్కని వాళ్ళు. రాజు ఎలా ఉండాలంటే రాజారాం, భర్త ఎలా ఉండాలంటే సీతారాం, కొడుకు ఎలా ఉండాలంటే దశరథరాం, అన్న ఎలా ఉండాలంటే సౌమిత్రిరాం, స్నేహితుడు ఎలా ఉండాలంటే మారుతిరాం, పాలకుడికి పర్యాయ పదం అయోధ్యారాం, వీరుడెలా ఉండాలంటే కోదండరాం, పోషకుడెలా ఉండాలంటే కారుణ్యరాం, కష్టాల్లోనూ ఆనందంగా ఎలా ఉండాలంటే ఆనందరాం. అవును, అంతా రామమయం. నిజమే, అంతా రామమయం. రామనామాల్ని ఎంతో అద్భుతంగా చెప్పావు కదా, అలాగే రామాయణంలోని కొన్ని విషయాలు ఏమైనా మాతో చెప్పగలవా? చెప్తానండి. కైకేయి కోరిన రెండు వరాలను విన్న శ్రీరాముడు సీతాదేవికి చెప్పిన తరువాత సీతాదేవి నేను వనవాసానికి వస్తానని సీతాదేవి కూడా అడుగుతుందండి. అప్పుడు శ్రీరాముడు ఒప్పుకోరండి, వనవాసంలో చాలా కష్టాలు పడతావు, నీకు వనవాసం కరెక్ట్ కాదని చెప్తారండి. అప్పుడు సీతాదేవి భర్తను వదిలి భార్య ఉండడం అలా ఉండకూడదు అని చెప్పి హితబోధ చేస్తారండి. అప్పుడు రాముడు ఒప్పుకుంటారండి సీతాదేవిని వనవాసానికి రావడం.
తర్వాత సీతాదేవి రామునితో సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్తారండి. చేతన పాటలు పాడతావా? పాడతానండి. ఏమైనా కొన్ని పాటలు మా కోసం పాడండి. రాముల వారి గురించి ఆల్ఫాబెట్ రామాయణ సాంగ్ పాడతానండి. రామ్ 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 రామాయణ 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 రామ్. A is for Ayodhya, the kingdom which he ruled. B is for Bharata, who ruled in Rama state. C is for Chitrakoot, where Rama made his home. D is for Dasharatha, Rama's father. Ram 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 Ramayana 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 Ram. E is for Anvay, Mandra poisoned Kaikeyi. F is for fire, Sita proved her dharma. G is for Guha, receiving Rama in the forest. H is for Hanuman, discovering where Sita stayed. Ram 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 Ramayana 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 Ram. I is for Indrajit, who captured Hanuman. J is for Janaka, Sita's father. K is for Kaikeyi, whose plot banished Rama. L is for Lakshmana, who stood by Rama's side. Ram 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 Ramayana 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 Ram. M is for Maricha, the wicked golden deer. N is for Nala, who built the bridge to Lanka. O is for obedience, which make the story work. P is for Pushpaka, the chariot of the god. Ram 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 Ramayana 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 Ram. Q is for Queen Kausalya, mother of Lord Rama. R is for Rama, the avatar of Vishnu. S is for Sita, the ideal woman. T is for Tataka, the domain Rama killed. Ram 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 Ramayana 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 Ram. U is for Urmila, wife of Lakshmana. V is for Valmiki, who wrote this Ramayana. W is for war, Ravana was killed. S, X is for example, which Rama set for us. Ram 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 Ramayana 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 Ram. Y is for Yeoman, the loyal Hanuman. Z is for zeal, to follow Rama's ideals. Ram 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 Ramayana 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 Ram. Ramayana 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 Ram Ramayana Ram Ramayana Ram. రామ్ 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 రామ్. మాకు కూడా ఇక్కడ భజన చేయాలనిపిస్తుంది తెలుసా. నువ్వు మాట్లాడుతుంటే, నువ్వు పాడుతుంటే నాకైతే మాటలు లేవు, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఆల్ఫాబెట్ రామాయణ నేనైతే ఫస్ట్ టైం విన్నాను. ఎక్కడ నేర్చుకున్నావు? అమ్మ దగ్గరే కదా. బాగుంది. నీకు బాగా ఇష్టమైన డివోషనల్ సాంగ్ ఏదైనా పాడు చేతన. నగుమోము గలవాణి నామానోహరుణి జగమేలు శూరుని జానకి వరుణి దేవాది దేవుని దివ్యా సుందరుని శ్రీవాసుదేవుని సీతారాఘవుని నగుమోము గలవాణి నామానోహరుని జగమేలు శూరుని జానకి వరుణి సుజ్ఞాన నిధిని సోమ సూర్యాలోచనుని శ్రీవాసుదేవుని సీతారాఘవుని నగుమోము గలవాణి నామానోహరుని జగమేలు శూరుని జానకి వరుణి సుజ్ఞాన నిధిని సోమ సూర్యాలోచనుని అజ్ఞాన తమమును అణచు భాస్కరుని నగుమోము గలవాణి నామానోహరుని జగమేలు శూరుని జానకి వరుణి నిర్మలకారుని
నిఖిలాగహరుణి ధర్మాది మోక్షంబు దయచేయు కనుని నగుమోము గలవాలి నామానోహరుని జగమేలు శూరుని జానకి వరుణి బోధాతో పలుమారు పూజించినేనే నారాధింతు శ్రీ త్యాగ రాజా సన్నుతుని నగుమోము గలవాణి నామానోహరుని జగమేలు శూరుని జానకి వరుణి జగమేలు శూరుని జానకి వరుణి. పిట్ట కొంచెం కూత ఘనం అంటారు కదా, అంటే ఏంటో నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. సంగీతం నేర్చుకుంటున్నావా చేతన? నేర్చుకుంటాను. ఎవరి దగ్గర? గురువు గారు ఎవరు? కురిసేటి లక్ష్మి టీచర్. నువ్వు భగవద్గీత శ్లోకాలు బాగా చెప్పావు కదా, అలాగే శ్రీకృష్ణుడి గురించి ఒక్క పాట పాడతావా? పాడతానండి. మాధవా కేశవ మధుసూదనా విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం మాధవా కేశవ మధుసూదనా విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత దామోదరా నిరుద్ధ దైవ పుండరీకాక్ష నామాత్రయాధీశ నమో నమో మాధవా కేశవ మధుసూదనా విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. శ్రీకృష్ణ లీలలు చెప్తావా చేతన? చెప్తానండి. ద్వాపరయుగములో అధర్మమును అణిచి ధర్మమును స్థాపించడానికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణావతారమును దాల్చారు. విష్ణుమూర్తి పాన్పు అయిన ఆదిశేషుడు బలరామునిగా అవతరించారు. మధురా నగరాన్ని ఉగ్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతని కుమార్తె దేవకీదేవి. దేవకీదేవి భర్త వసుదేవుడు. దేవకీదేవి అష్టమ గర్భమున జన్మించిన బాలుడు దేవకీమాత సోదరుడైన కంసుడిని చంపుతాడని ఆకాశవాణి చెప్పింది. అది విన్న కంసుడు నూతన దంపతులైన దేవకీ వసుదేవులను చెరసాలలో బంధించాడు. దేవకీమాతకు పుట్టిన మొదటి 7 పిల్లలను కంసుడు పురిటిలోనే చంపేస్తాడు. అప్పుడు అష్టమ గర్భమున శ్రావణ మాసం అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవులకు జన్మిస్తారు. అష్టమ గర్భమందు జన్మించిన శ్రీకృష్ణుడిని భగవంతుని ఆదేశంతో వసుదేవుడు బుట్టలో పెట్టుకుని యమునా నదిని దాటి రేపల్లెలోని నందుని భార్య అయిన యశోద ప్రక్కలో పడుకోబెట్టి అప్పుడే యశోదకు జన్మించిన ఆడపిల్లను తీసుకొని చెరసాలలో ఉన్న దేవకీమాత వద్దకు చేరుస్తారు. దేవకీమాతకు బిడ్డ జన్మించిన విషయం భటుల ద్వారా తెలుసుకున్న కంసుడు చెరసాలకు వచ్చి ఆ శిశువును తీసుకొని కత్తితో నరకబోయాడు. కానీ ఆ శిశువు కంసుని కత్తికి దొరకక ఆకాశంలోకి ఎగిరి, ఓరి కంస, దేవకీమాత అష్టమ గర్భమున జన్మించిన బాలుడు గోకులంలో ఉన్నాడు. అతడు పెరిగి పెద్దవాడై నిన్ను తప్పక వధిస్తాడు అని చెప్పి మాయమైపోతుంది. ఆనాటి నుండి కంసుడు శ్రీకృష్ణ పరమాత్మను చంపుటకు అనేక ప్రయత్నములు చేస్తాడు. ఆ పరమాత్మ తెలివిగా అన్నింటినీ తప్పించుకుంటారు. చిన్నప్పటి నుండే శ్రీకృష్ణుల వారు అనేక మహత్తరమైన కార్యములు చేసి తాను అవతార పురుషుడు అని నిరూపించుకున్నారు. పాలు తాగే పసి వయస్సులోనే పూతన అనే రాక్షసిని చంపారు. కాళింది మడుగులోని కాళీయుడు అనే సర్పము యొక్క
గర్వమును అహంకారమును అణిచారు. తనను పెంచిన తల్లి అయిన యశోదమాతకు ఆ పరంధాముని నోటిలో సమస్త భూమండలాన్ని చూపించారు. యమునా నదిలో స్నానం చేస్తున్న పెంచిన తండ్రి అయిన నందుడిని వరుణుడు బంధించగా అతనిని రక్షించాడు. రాక్షసమాయ వలన గుహలో చిక్కిన గోపికలను కాపాడి ఆ రాక్షసుడిని చంపారు. తనకు పూజలు చేయలేదన్న అహంకారముతో ఇంద్రుడు గోపకులపై జడివానలు కురిపించి వారిని బాధించగా అప్పుడు శ్రీకృష్ణుల వారు గోవర్ధన పర్వతమును తన చిటికెన వేలుతో ఎత్తి ఆ పర్వతము కింద గోవులను గోపాలులను ఉంచి వారందరినీ కాపాడారు. మేనమామ అయిన కంసుణ్ణి హతమార్చి తన తాతగారైన ఉగ్రసేనుణ్ణి తల్లిదండ్రులను చెరసాల నుండి విడిపించి రాజ్యమును ఉగ్రసేనునికిచ్చి రాక్షస పాలన నుండి ప్రజలకు విముక్తి కలుగజేశారు. ధర్మస్థాపనకై పాండవ పక్షము వహించి కురుక్షేత్ర రణరంగమున నిలిచారు. అమ్మో, అసలు నీ మాటలు వింటుంటే నాకైతే పెద్ద పెద్ద స్వామీజీలు గురూజీలు వాళ్ళు ప్రవచనాలు చెప్పినట్టుగానే అనిపిస్తుంది. నేనైతే బుద్ధిగా ఒక స్టూడెంట్లా వింటూ ఉండిపోయాను. నువ్వు కూడా గమనించవచ్చు కదా. మొత్తానికి నీకైతే సరస్వతి కటాక్షం ఉంది, నీ తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది, అలాగే నీ ఆసక్తి తోడైంది. రేపు నువ్వు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ. థ్యాంక్ యూ సో మచ్ చేతన. థ్యాంక్స్ అండి.